ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దృశ్యం సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి ఫ్యామిలీ స్టోరీ, అందులో ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్ కలిగించే అంశాలతో ఆల్రెడీ 2 పార్ట్లతో మెప్పించారు జీతూ జోసెఫ్. త్రీక్వెల్తో స్టోరీకి ఎండ్ కార్డ్ పడుతుందన్నది జీతూ ఇప్పటిదాకా చెప్పిన మాట. కానీ మోహన్ లాల్ లేటెస్ట్ వర్షన్ జీతూతో డిఫర్ అవుతుందా? దృశ్యం సినిమా థర్డ్ పార్ట్లో సర్ప్రైజింగ్ అంశాలు చాలానే ఉంటాయని హింట్ ఇచ్చేశారు మోహన్ లాల్. ఇప్పటిదాకా తెరమీన చూసింది వేరు, ఈ పర్టికులర్ సబ్జెక్టులో చూడబోయేది వేరు అంటూ పూరించారు. ఈ నెల 21న రిలీజ్కి రెడీ అవుతోంది దృశ్యం 3. దృశ్యం 3తో ఈ సినిమా ఎండ్ కావడం లేదు, 4th చాప్టర్ ఉంటుంది. మా నిర్మాత 5th ఇన్స్టాల్మెంట్ తెరకెక్కించాలనే దూకుడు మీదున్నారు. సో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే దాన్ని బట్టి దృశ్యం నెక్స్ట్ చాప్టర్ మీద ఓ క్లారిటీకి వస్తామన్నది లాలెట్టన్ మాట. ఏం జరుగుతుందో ముందే తెలిసినా తెలుగులోనూ మళ్లీ చూసి దృశ్యం కాన్సెప్ట్ ని మెగా హిట్ చేశారు మన ఆడియన్స్. మరి ఆల్రెడీ 2 చాప్టర్లను టేకప్ చేసిన వెంకీ నెక్స్ట్ చాప్టర్స్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? 4th కమింగ్ ప్రాజెక్టులను స్పెషల్ గా టేకప్ చేస్తారా? విక్టరీ అభిమానుల్లో ఇదో రకమైన ఇంట్రెస్టింగ్ జరుగుతోంది ఇప్పుడు.